షుడ్కి మస్ట్కి డిఫరెన్స్ ఏంటి మేడం అని అడుగుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక రెసిపీ ట్రై చేశాను, చాలా బాగుంది. అది నువ్వు కూడా ట్రై చేస్తే అది ఎంత బాగుంటుందో నీకు కూడా తెలుస్తుందని నేను ఇలా చెప్పొచ్చు. ఐ ట్రైడ్ దిస్ రెసిపీ, ఇట్స్ వెరీ వెల్, ఇట్స్ వెరీ టేస్టీ, యూ షుడ్ ట్రై దిస్. అంటే నేను ట్రై చేశాను, బాగుంది, నువ్వు కూడా ట్రై చేయాలి. అంటే ఏంటి, నువ్వు ట్రై చేయకపోతే నేను ఊరుకోనని కాదు, నాకు బాగుంది అనిపించింది, నువ్వు కూడా ఆ టేస్ట్ చూస్తావని నేను ట్రై చేయమంటున్నాను. ఒక సలహా, యూ షుడ్ ట్రై దిస్, నువ్వు కూడా ట్రై చేయాలి ఇది అని. మరి మస్ట్ ఎప్పుడు చెప్తాము? యూ మస్ట్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యువర్ జాబ్. నీ ఉద్యోగానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలి. దెర్ ఈస్ నో అదర్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. అంటే దీని నుంచి తప్పించుకోవడానికి నీకు వేరే దారి లేదు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని. మరి నెగిటివ్లో చెప్తాం కదా, యూ షుడ్ నాట్ ఈట్ టూ మచ్. నువ్వు అతిగా తినకూడదు. తినకూడదు అంటే నువ్వు అతిగా తిన్నావు అంటే నేను ఊరుకోనని కాదు, అతిగా తింటే నీకు మంచిది కాదు. కాబట్టి యూ షుడ్ నాట్ ఈట్ టూ మచ్, నువ్వు అతిగా తినకూడదని నేను ఒక సలహా ఇస్తున్నాను. మరి మస్ట్ నాట్ అంటే ఏంటి? స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంటే ఖచ్చితంగా నిషేధించబడింది. యూ మస్ట్ నాట్ టచ్ మై బ్యాగ్, నువ్వు నా బ్యాగ్ టచ్ చేయకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టు. క్లియర్? ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ లాంగ్ వీడియోస్ చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.